మరియు 22వ తేదీ మన మున్సిపల్ ఆఫీస్ ముందు అందరూ ధర్నా నిర్వహించమని చెప్పడం జరిగింది. ఆ విషయం ప్రతి ఒక్కరు గమనించి ప్రతి ఒక్క మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ప్రతి ఒక్కరూ ఎంతమంది జనాభా ఉన్నారు మన యూనియన్లు అందరూ తీసుకొచ్చి ఈ యొక్క ధర్నాను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా కమిటీ సమావేశం నాయుడుపేట పట్టణంలో సిఐటియు ఆఫీస్ వద్ద జరిగింది. ఈ సమావేశంలో తిరుపతి జిల్లాలో ఉండేటటువంటి వివిధ మున్సిపాలిటీల్లో ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చర్చించడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో పోరాటాలు చేయాలని, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం కూడా చేయడం జరిగింది. ప్రధానంగా నాయుడుపేట పట్టణంలో ఈ ఆఫ్కాస్ట్ సిబ్బందికి 3 నెలలు జీతాలు ఇవ్వనటువంటి ఇంతవరకు ఇవ్వలేదు, పెండింగ్లో ఉన్నాయి 3 నెలల జీతాలు. అట్లాగే నాన్ ఆఫ్కాస్ట్ సంబంధించి 4 నెలల నుంచి జీతాలు పెండింగ్లో ఉన్నాయి. వెంటనే ఈ పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించి ఆ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ జీతాల చెల్లింపు కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఈ నెల 15వ తేదీ అన్ని మున్సిపల్ పట్టణాల్లో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని మున్సిపల్ పట్టణాల్లో మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయమని చెప్పి రాష్ట్ర కమిటీ చెప్పింది. ఆ పద్ధతిలో తిరుపతి జిల్లాలో కూడా అన్ని మున్సిపాలిటీల్లో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఈ జిల్లా కమిటీలో నిర్ణయం చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్లాన్ కూడా చేసుకోవడం జరిగింది. కార్మికులందరూ కూడా పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, జిల్లాలో ఉండేటటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ యొక్క ధర్నాల్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ధర్నాలు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రధానంగా ఈ 12వ PRC ప్రకారం వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ధర్నా చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ చెప్పింది. ఆ ప్రకారంగా దాని వేతనాలు పెంచాలని చెప్పేసి, అలాగే గత జూలై నెలలో 10 రోజులు ఇంజనీరింగ్ కార్మికులు, అలాగే 7 రోజులు పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలు కలవడం జరిగింది. కానీ జీతాలు సమ్మె చేయడం వల్ల సిఐటి ఆధ్వర్యంలో సమ్మె చేయడం వల్ల జీతాలు పెరిగాయి. కానీ సమ్మె కాలానికి సంబంధించి వేతనం ఇంతవరకు ఇవ్వలేదు, దానికి సంబంధించినటువంటి జీవో ఇవ్వలేదు. సీఎం చంద్రబాబు నాయుడు గారు జీవో ఇస్తామని చెప్పేసి ఆనాడు ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు జీవో ఇవ్వలేదు, వేతనం రాలేదు. కాబట్టి వెంటనే దానికి సంబంధించినటువంటి జీవో విడుదల చేయాలి, సమ్మె కాలానికి వేతనం వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతాం. అలాగే గత 2023 డిసెంబర్ నెల నుంచి జనవరి 2024 11వ తేదీ వరకు 17 రోజుల పాటు సిఐటి ఆధ్వర్యంలో సమ్మె జరిగింది. అప్పుడు పారిశుద్ధ్య కార్మికులకి 15,000 నుంచి 21,000 రూపాయలు జీతం పెంచినటువంటి పరిస్థితి. అనేక ఒప్పందాలు కుదిరే, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పారు, దానికి సంబంధించిన వరకు జీవో ఇవ్వలేదు. అలాగే దహన సంస్కారాలకు సంబంధించి 15,000 నుంచి 20,000 పెంచినటువంటి పరిస్థితి, దానికి సంబంధించి కూడా ఇంతవరకు జీవో ఇవ్వలేదు. ఎక్స్‌గ్రేషియా 5 లక్షల నుంచి 7 లక్షల వరకు పెంచినటువంటి పరిస్థితి, దానికి సంబంధించి కూడా ఇంతవరకు జీవో ఇవ్వలేదు. అలాగే సంక్షేమ పథకాలు అన్ని కూడా మున్సిపల్ కార్మికులు వర్తింపు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు వాటన్నిటికి సంబంధించి జీవోలు ఇవ్వనటువంటి పరిస్థితి. అనేక సమస్యలు, ఈ విధమైనటువంటి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి, అలాగే రిటైర్మెంట్ వేల సంఖ్యలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు 5,000 మందికి పైగా ఇటీవల రిటైర్మెంట్ అయ్యారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేటటువంటి పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. అలాగే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అనేక మున్సిపాలిటీలో ఉన్నాయి. కాబట్టి రిటైర్మెంట్ అయినటువంటి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అలాగే పనిచేస్తూ చనిపోయినటువంటి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అలాగే ఆరోగ్యం బాగలేక పనులు చేయనటువంటి వారి కుటుంబంలో కూడా ఒకరికి ఉద్యోగాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి కార్మికులందరూ కూడా వెంటనే ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి, అట్లాగే వివిధ ఆయా మున్సిపాలిటీల్లో కమిషనర్లు వెంటనే స్పందించి ముందు మొట్టమొదట కష్టపడేటటువంటి ఎవరు చేయలేనటువంటి హేనాతీయమైనటువంటి పనులు చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు అయితేనేమి, అలాగే ఇతర సేవలు చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులు, ఆఫీస్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా జీతం అనేది నెల జీతం ఇవ్వాలి. నెల జీతం ఇచ్చినప్పుడే ఆ కుటుంబం గడిచేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కమిషనర్లు గమనించాలి, గుర్తించాలి, వెంటనే స్పందించి నెల జీతాలు పడేట విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటిగా మేము తెలియజేస్తున్నాం, కోరుతున్నాం. లేదంటే
నెల జీతం కానీ పడకపోతే ఆందోళన కార్యక్రమం ఎక్కడికక్కడ ఏ మున్సిపాలిటీలో జీతం పడలేదో ఆ మున్సిపాలిటీలో ఆందోళన కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేపడతాం, ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.